మా చెట్టి కొబ్బరికాయలతో కొబ్బరుండలు తయారు చేసుకునే విధానం చూపిస్తున్నానండి. కావలసినవి కొబ్బరి చిప్పలు, బెల్లం, యాలక్కాయలు, 3 కొబ్బరికాయలు తీసుకుంటున్నా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా ఇలా చేసుకోవాలి. కావాలంటే తురుముకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే చాలా ఈజీగా ఉండలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కొలుచుకోవాలి. 2 గిన్నెలు కొబ్బరి అయితే 1 గిన్నె బెల్లం కొలత. బెల్లం పాకం పట్టవసరం లేదు. చక్కగా కొబ్బరిలో కలిపేసి పొయ్యి మీద పెడితే సిమ్లో పెట్టుకుని మనం ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోయి చక్కగా కొబ్బరి 2 ఉడుకుతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉండలు. 2 కప్పులు కొబ్బరి తురుమైతే 1 కప్పు బెల్లం తీపి సరిపోయింది. చక్కగా గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఎర్రగా చక్కగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. కావాలంటే 2 స్పూన్లు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 యాలక్కాయలు కూడా దంచుకుని పొడి చేసుకుని వేసుకుని గరిటెతో తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎర్రగా వేగింది చూడండి. చేత్తో ఇలా పట్టుకుంటే ఇలా ఉండలాగా రావాలి. ఉండక రాకపోతే పొడిగా ఉంటే ఇంకొంచెం ఉడకనివ్వాలి. ఇలా చక్కగా మనం చేతికి నెయ్యి అయినా రాసుకోవచ్చు. నెయ్యి రాయిపోయినా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చేసేసుకుని ప్లేట్లో పెట్టుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు తయారు చేసుకోవచ్చు. చిన్నవి చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా వండిస్తే ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు. మీరు కూడా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. కొబ్బరి తురుముకున్నైనా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చక్కగా ఉండలు చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకొకటి ఇవ్వచ్చు. చక్కగా ఇష్టంగా తింటారు.